ఇది మాట్లాడేదంటే ఉన్నాను ఇట్లా వేరే మాట్లాడండి చేసేసి పెట్టి అమ్మకి పెట్టి చదివేమని महालक्ष्मी महालक्ष्मी और भेजा के अंदर ले गए आ जाती है ले जाती श्री कृष्ण कृष्ण ततस्तुते अनजा कल्पोक्त प्रकारेण कृतया षोडशोपचार पूजया भगवती सर्वदेवात्मिका वरलक्ष्मी देव అక్షంతలు నీళ్లు పళ్ళెంలో వదలండి. ఇప్పుడు అక్షంతలు చేత ఉంచుకొని అమ్మవారి కథ వినండి. సకల మునిగడంబులతో కూడి రమ్యమయ్యున్న కైలాస పర్వత శిఖరంబున జనులకు సుఖములు కలిగించినటువంటి వాడైన శంకరుని చూచి రహస్యమై పావనమైన ఒక శుభవ్రతమును నాకు తెలుపుము అని లోకముల మేలు కోరినది అడిగాను. అంతటా పరమేశ్వరుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ పార్వతి, సకల సంపదలకు అనుకూలమైనది, శీఘ్రముగానే పుత్రపౌత్రాదులను వసకునది పావనమైన ఒక వ్రతము వరలక్ష్మీ వ్రతము అని చెప్పబడును. ఈ వ్రతమును శ్రావణ మాసమునందు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరింపవలెను. ఓ పార్వతి, ఆ వ్రతము చేసిన స్త్రీకి కలిగి పుణ్యఫలంపు చెప్పేదని ఆలగింపు. పూర్వము బంగారు ప్రాకారములతో కూడి బంగారమయపు ఇంట్లతో కూడి సకల భూషణములచే సింగారింపబడిన కుండినముల పేరు గల ఒక పట్టణము గలదు. ఆ పట్టణమందు చారుమతి అని ఒక ఉత్తమ స్త్రీ ఉండేది. ఆమె భర్త యందు భక్తి కలిగి అత్తమామలకు శుశ్రూషలు సలుపుతుండేది. ఆమె అన్ని పనులను చేయగలిగినది, అన్ని శాస్త్రములను చదివినది, ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడునది. నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతీదేవికి రమ్ము, నీకు మేలయ్యడి వరలక్ష్మీదేవి వచ్చింది. శ్రావణ మాసమున పున్నమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజింపు, నీకు కోరిన వరం పొసగెదను అని చెప్పగా చారుమతీదేవి స్వప్నమందే ఆ వరలక్ష్మీదేవిని ఎక్కువ సంతోషముతో అనేక విధములుగా స్తోత్రములు చేసింది. ఆ వరలక్ష్మీదేవియు చారుమతిచే స్తోత్రము చేయబడినది. చారుమతికి పెక్కు వరంబుల నొసంగి అంతఃత్రానము పొందెను. చారుమతి స్వప్నము వచ్చిన పిమ్మట పరుండి నిద్రపోవక మేల్కాంచి సూర్యోదమైన తరువాత తన స్వప్న వృత్తాంతమును తన బంధువులకందరికీ తెలిపింది. బంధువులు, చారుమతి, నీ స్వప్నము చాలా ఉత్తమమైనది, మనమందరం అట్లాగే చేయదమని నిశ్చయించుకొని వారి అదృష్టవశమున వరలక్ష్మీ వ్రతదినము ప్రాప్తించగా స్త్రీలు పరిశుభ్రముగా వింతవింతలైన బట్టలు కట్టుకుని మది ఇగుళ్లతో నిండిన పూర్ణకుంభమునందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ కుడి చేతి యందు తోరమ కట్టుకుని కల్పములో చెప్పబడిన ప్రకారముగా యథావిధిగా పూజించినారు. ఆ విధముగా పూజించి భక్తితో వారందరూ ఒక ప్రదక్షిణముగా వించిన తోడని వారి కాళ్ల యందు గల్లు గల్లుమని శబ్దములు వినిపించారు. అప్పుడు వారి కాళ్ల యందు చూసుకొనగా గజ్జలు మొదలైనటువంటి ఆభరణములు బడసి ఉండేది. మరి ఒక ప్రదక్షిణలు గావించిన తోడనే దగాయమానమైనటువంటి చేతుల యందు కంకణములు పొంది ఉండేది. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గావించిన తోడనే వారిందంతా కూడా బంగారమయముతో నిండి ఉండినది. ఈ విధముగా వాళ్ళందరూ ధనధాన్య సమృద్ధిని పొందినారు. ఎల్లప్పుడూ అన్నదానముందు బంధువుల పోషణ యందు మిక్కిలి శ్రద్ధ గల వారి చతురంగ బలముతో నిండి తమ తమ గృహంబులకు వెళ్ళినారు. ఓ పార్వతి, చారుమతీదేవి వలన విన్న ఈ వరలక్ష్మీ వ్రతము ఆ నగరమందు వారు రెండులకు చెప్పుకునేది. ఓ పార్వతి, ఇది నిజము, ఇది నిజము. ఈ వ్రతం ఆచరించడం వలన మానవుడు సకల సౌభాగ్యములను పొందుతున్నాడు. చారుమతీదేవి మూలమున మనం కోరిన కోరికలల్లా పొందినాం. చారుమతి ఎంత పుణ్యాత్మరాలు, ఎంత మహిమ గలది. ఆమెకు లక్ష్మీదేవియే ప్రత్యక్షమై ఈ వ్రతమును ఉపదేశించినది.
అని ఆ చారుమతీదేవిని మిక్కిలిగా పొగడుకున్నారు. ఓ పార్వతి, అది మొదలు ఈ వ్రతం వరలక్ష్మీ వ్రతం అని భూలోకమందు ప్రసిద్ధి చెందింది. ఇది వ్రతములలోనెల్లా ఉత్తమమైన వ్రతము. దీనిని నీకు సవిస్తారముగా చెప్పిది. ఎవరి వ్రతములు వినుచున్నారో లేక నెమ్మదిగా ఒర్ల చేత వినిపించుచున్నారో వారికి వరలక్ష్మీదేవి ప్రభావం వలన సకల కార్యములను సిద్ధించు అని పార్వతీదేవికి చెప్పారు. ఇది భవిష్యోత్తర పురాణమునందరి పార్వతీ పరమేశ్వరుల సంవాదమున వరలక్ష్మీ వ్రతము సంపూర్ణము. అమ్మా, ఇప్పుడు ఆ కథాక్షంతల శిరస్సులు వేసుకొని పూజలో పాల్గొన్నటువంటి ముత్తైదువులకి, పేరంట్రాళ్లకి అందరికీ బొట్టు తాంబూలాలు ఇప్పించండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్షో, మంగళం గరుడధ్వజ, నమస్త్రైలోక్య జననీ, నమస్తే విష్ణువల్లభే, త్రాహి మాం భక్తవరదే, వరలక్ష్మీ నమో నమః, వరలక్ష్మీ నమో నమః, వరలక్ష్మీ నమో నమః. ఇంతేనా పాడమా. నువ్వు